2 lakhs ఎంత బాబు 2 lakhs కంట్రోల్ 66 lakhs బ్యాగ్ మన దగ్గర ఒక బ్లాక్ బ్యాగ్ ఉంది బ్యాగ్ రేట్ ఆ బ్లాక్ బ్యాగ్లో ఎంటీ బ్యాగ్ ఉంటుంది సరే అయితే ఇప్పుడు వచ్చారు నామినేషన్ చేస్తున్నా అలాగే చెప్తాను ఏ ఎన్ని చూస్తాం అన్నీ అంతా ఊడిపోయిన డోర్లు అంతా నాలుగున్నర గంటలకు పోలీస్ వారికి రాబడిన సమాచారం మేరకు ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉండే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కోసం ఈ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ అని ఒక కాంట్రాక్ట్ ఏజెన్సీ వీళ్ళు ఏటీఎంస్లో క్యాష్ డిపాజిట్ చేయడానికి ఈ ఏజెన్సీ ఉంటుంది. దానికి కొంత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వీళ్ళు మాట్లాడుకుంటారు. దాంట్లో ఒక వెహికల్లో 4 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ వాళ్ళు డిపాజిట్ చేయాల్సి ఉంది. దాదాపు 68 లక్షలు 4-5 బ్యాంక్స్ నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకొని ఏటీఎంస్లో వీళ్ళు డిపాజిట్ చేయాలి. ఆ ప్రాసెస్లో వీళ్ళు 2:30 గంటలకు ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 4 ఆ వెహికల్లో క్యాష్ అట్లే బాక్స్లో పెట్టి డోర్ లాక్ చేసుకొని ఏటీఎం బ్యాక్ సైడ్ వెళ్ళి భోజనం చేస్తున్నారంట. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి దీంట్లోంచి లాక్ ఇంటర్నల్గా ఓపెన్ చేసి దానికి ఒక విండోకి ఒక ఓపెనింగ్ ఉంటుంది. అది సెక్యూరిటీ వాళ్ళు గన్తో బయట ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఆ గన్ యూజ్ చేయడానికి ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్లో వాడు హ్యాండ్ పెట్టి తీసి ఆ చెస్ట్ని ఓపెన్ చేసి ఆ క్యాష్ని అక్కడ ఉండే బ్యాగ్లో దాదాపు 66 lakhs క్యాష్ని వాడు దాంట్లో బ్యాగ్లో డంప్ చేసుకొని వెళ్ళిపోవడం మనం సీసీటీవీ ఫుటేజ్లో గమనించాం. దీని మీద ఎలా జరిగింది, ఇంత అజాగ్రత్తగా వీళ్ళు ఎందుకున్నారు, 4 ఎందుకు ఆ వెహికల్ని పెట్రోల్ బంక్ దగ్గర పబ్లిక్ ప్లేస్, ఇది జనసంచారం బాగుండే ప్లేస్, అక్కడ పెట్టడం, దాని ఎదురుగుండా జనరల్గా విజన్లో ఉండి వాళ్ళు చేయాలి. ఏదైనా భోజనం చేసినా వాళ్ళు ఎందుకు ఏటీఎం బ్యాక్ సైడ్ వెళ్ళారు, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో మిగిలిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించి త్వరలోనే కేసును డిటెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.